ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలు భారీగా తగ్గాయి. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతుండటంతో అమ్మకాలు అధికారిక దుకాణాలకే పరిమితమయ్యాయి. విక్రయాలు తగ్గడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అయితే 5 జిల్లాల్లో ఏకంగా 25% పడిపోయాయి. దీనికి కారణాలపై ఎక్సైజ్ శాఖలో విశ్లేషణ జరుగుతోంది. పెరగడమే తప్ప తగ్గడం తెలియని మద్యం విక్రయాలు ఈసారి భారీగా తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో 2517 కోట్ల మద్యం విక్రయాలు జరగగా అక్టోబర్లో 2418 కోట్లకు పరిమితమయ్యాయి. బెల్ట్ షాపులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అనధికారికంగా ఎక్కడ మద్యం విక్రయిస్తున్నా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటోంది. విక్రయాలు తగ్గడానికి కారణం ఇదే అని భావిస్తున్నారు. ఇక గత ఏడాది అక్టోబర్తో పోల్చితే ఈసారి ఏకంగా 430 కోట్లు తగ్గడం గమనార్హం. గతేడాది కొత్తగా షాపులు ఏర్పాటు చేసుకున్న మద్యం వ్యాపారులు భారీగా మద్యం దిగుమతి చేసుకున్నారు. దాంతో గతేడాది అక్టోబర్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయనే వాదన వినిపిస్తోంది. 25% పైగా అమ్మకాలు తగ్గిన జిల్లాలపై అధికారులు దృష్టి పెట్టారు. అక్కడ నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు బెల్టులు వ్యవస్థీకృతంగా ఉండేవి. అయితే నకిలీ మద్యం వెలుగులోకి వచ్చాక ముఖ్యమంత్రి ఆదేశాలతో బెల్టులపై ఎక్సైజ్ శాఖ మరింత నిఘా పెట్టింది. ఎక్కడైనా బెల్టులో నకిలీ మద్యం దొరికినా సమీపంలోని మద్యం షాపు బాధ్యత అన్నట్లుగా చర్యలకు దిగింది. దీంతో లైసెన్సీలు షాపులకే పరిమితమవుతున్నాయి. అలాగే ఎక్సైజ్ నిఘా ఫలితంగా మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి. ఇక కార్తీక మాసం అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో రానున్న 2 నెలలు మద్యం అమ్మకాలు ఇంకా తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు.